నా స్నేహితుడొకడు తన కొడుకు రోజు చక్కగానే భోజనం చేస్తాడని, ఒక్క భోజనం కూడా తప్పించడని, అయినా కూడా ఎప్పుడూ అలసటగా, శక్తి లేకుండా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాడని చాలా ఆందోళనగా చెప్పాడు. అందుకు కారణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో పట్టణాల్లోనూ నగరాల్లోనూ పిల్లల్లో ఈ సమస్య చాలా సాధారణంగా చూస్తున్నాం. దీనిని హిడెన్ హంగర్, కనిపించిన ఆకలి అంటారు. అంటే ఆహారం తక్కువగా తినడం కాదు, క్యాలరీస్ ఎక్కువగా ఉన్నా అవసరమైన పోషకాలు లేని ఆహారం తినడం. అన్నము, రొట్టె, చిరుతిళ్ళు, జ్యూసులు, ప్యాకెట్లో తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం, ఇవి కనుక ఎక్కువగా తిన్నట్టయితే కడుపు నిండుతుంది, కానీ శరీరానికి కావలసిన పోషకాలు అందవు. ఐరన్, విటమిన్ డి, బి విటమిన్స్, జింక్ తక్కువగా ఉన్నట్టయితే అలసట, ఏకాగ్రత లోపము, తరచూ ఇన్ఫెక్షన్స్, ఎదుగుదల ఆలస్యం కనిపిస్తాయి. పిల్లవాడు బయటికి ఆరోగ్యంగా కనిపించినా కొన్ని సాధారణ రక్త పరీక్షలు చేసినట్టయితే ఈ లోపాలు స్పష్టంగా బయటపడతాయి. పోషకాహారం సరిచేసిన తర్వాత నా స్నేహితుడి కొడుక్కి మళ్ళీ మంచి శక్తి వచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా స్పష్టంగా ఉంది. ఎక్కువ తినటం కాదు, పెరుగుతున్న పిల్లలకు సరైనది తినటమే ముఖ్యం.